హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు నవీన్ టాకీస్. నారి నారి నడుమ మురారి. ఇది సంక్రాంతి 2026కి రిలీజ్ అవబోతుంది. సినిమా మామూలుగా ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. శర్వానంద్ కామెడీ, ఆ ఎక్స్ప్రెషన్స్ అంటే అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి శర్వానంద్ ఫేస్ లో. అది ఆ, కొన్ని హీరోలకు బాగా సెట్ అవుతుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ చేయగల వన్ ఆఫ్ ది హీరోస్ అయితే ఖచ్చితంగా శర్వానందే. మంచి ఎంటర్టైన్మెంట్ లో కూడా, కామెడీ చేయడంలో కూడా ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట. స్ట్రాంగ్ గా చేయగలిగే ఒక యాక్టర్ అనమాట శర్వానంద్. సో నాకైతే ఈ సినిమా మీద చాలా హోప్ ఉంది. చాలా హిట్ అవుతుంది, ఏదో కొంచెం సెట్ చేస్తుంది అనిపిస్తుంది. మళ్ళీ శర్వానంద్ సంక్రాంతికి వచ్చేసి అలా తీసుకెళ్లిపోతాడు సినిమాను. అన్ని సినిమాల మీద ఈ సినిమాను పైకి తీసుకెళ్లిపోతారేమో అనిపిస్తుంది. ఒక టూ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో, బాగా అర్థం అవుతుంది. సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, తర్వాత న్యూ గర్ల్ ఫ్రెండ్, తర్వాత వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ సడన్ గా, అంటే కాలేజ్ డేస్ లో ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సంయుక్త మీనన్, తర్వాత ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. అంటే అక్కడ ఏం జరిగిందో వదిలేసి వచ్చేసాడో మరేదో తెలియదు. తర్వాత ఆ అమ్మాయికి ఒకటి ఎలా కూడా ఎప్పుడు జరుగుతుంది అనమాట. తన్ను తప్ప నేను ఇంకెవరిని లవ్ చేయను అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. సడన్ గా వీళ్ళిద్దరి మధ్యలో, అంటే అదే వీళ్ళిద్దరు వర్క్ చేసే ఆఫీస్ లోనే మేడం గానో మరి సుపీరియర్ గానో ఏదనుకునో ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుంది సంయుక్త మీనన్. సో షీఈ్ ఎక్స్ ఇన్ కాలేజ్ అనమాట. కాలేజీలో తన ఎక్స్ అనుకుంటా, తన లవరు. సో అప్పుడు వరకు అయితే ఎక్స్ కాబట్టి సడన్ గా ఎంట్రీ ఇవ్వడము, అక్కడి నుంచి స్టోరీ కొంచెం కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి రకరకాలైన మూమెంట్స్ లో తిరిగి 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 మనల్ని అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి పిప్పి చేసి మొత్తం నవ్వి నవ్వి ఉబ్బిపోయేలా చేస్తాం అనుకుంటున్నాను అయితే. క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. సత్య ఉన్నాడు. ఓ, కొన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కొన్ని చాలా ఉన్నాయి. సో నరేష్ ఈయన ఫాదర్ క్యారెక్టర్ శర్వానంద్కి. ఓవరాల్ గా నాకైతే గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవ్వబోతుంది ఈ సంక్రాంతికి అని అనుకుంటున్నా. మీరైతే ఈ టీజర్, సారీ టీజర్ అన్నది సరే, అదే ఏదో చూసారా, మీకు ఏమనిపించింది కింద కామెంట్లు వేపేసేయండి. చూడకపోతే చూసేయండి వెంటనే. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. చాలా అమాయకంగా, ఫ్రెష్గా, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఎంటర్టైన్మెంట్ లాగా క్లియర్ కట్గా ఈ సినిమాకి నేను, సారీ ఈ సంక్రాంతికి నేను ఈ సినిమాను జెండా పాతేంగే ఈ సినిమాతో అన్నట్టు మళ్ళీ మళ్ళీ థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టబోతున్నా. హ్యాట్రిక్ మీన్స్ అదే వరుసగా సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టబోతున్నా. ఇది కూడా అలాగే ఆ సినిమాలతో పాటు హిట్ అవుతుంది అన్నట్టు చాలా స్ట్రాంగ్ బజ్ తో సినిమాను తీసుకుని రావడం జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మళ్ళీ శర్వానంద్ సంబంధించిన బైకర్ సినిమా ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సింది. యాక్చువల్గా అది రిలీజ్ అవ్వలేదు. మరి అది ఏమైందనే నాకు కూడా తెలియదు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గా తెలియదు. చూద్దాం మరి అది ఇన్ఫర్మేషన్. ఆ సాంగ్ అయితే బాగా ఊపి పడేసింది అనమాట, బైక్ మీద సాంగ్. మరి అది సినిమా రిలీజ్ ఎందుకు కాలేదో, ఏం ఇష్యూస్ అయినా తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ సినిమా అఫీషియల్ అప్డేట్ ఛానల్ మాట్లాడుకున్న తర్వాత. అలాగే ఈ నారీ నారీ నడమ మురారి సినిమా మాత్రం నాకు బాలకృష్ణ సినిమా పాటది, ఇరువురి బామల కౌగిలిలో స్వామి. సో ఆ నారీ నారీ నడమ మురారి ఆ సినిమా పేరు పెట్టుకున్నారంటే ఆ సినిమాకు ఎటువంటి కలంకం రాకుండా దాన్ని కాపాడుతారు. అట్లీస్ట్ దాని మీద కాకపోయినా దాన్ని కాపాడుతారని నేను అనుకుంటున్నా. అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. అక్కడ ఇద్దరు భామలతో నలిగిపోతాడు, ఇక్కడ కూడా ఇద్దరు భామలతో నలిగిపోతాడు. కాకపోతే ఇది వేరే టైపు. ఆడ ఇద్దరు ఒకటే, ఇద్దరు మరదలే. ఇక్కడ మరదలు కాదు కదా. సో ఎక్స్ అండ్ నౌ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఇద్దరికి కలిపి ఆ మధ్యలో నలిగిపోయే ఒక బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మన శర్వానంద్ క్యారెక్టర్. సో ఖచ్చితంగా ఇది సాటిస్ఫై చేస్తానని అనుకుంటున్నా. ఆ లెవెల్కి కాకపోయినా ఈ లెవెల్లోనే ఖచ్చితంగా సెట్ చేసి చాలు, అంతకంటే ఇంకేం లేదు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి. లవ్ యూ ఆల్.